సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. జై వాసవి ఈ రోజు ఆర్యవైశ్య శివజన సంఘం అధ్యక్షుడిగా చిల్లంచెల్ల కళ్యాణాన్ని నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలాగే నన్ను పట్టణంలో అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కావున ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఆర్యవైశ్య సోదరి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికి కూడా ఒక మనవి, నా మీద పెట్టిన భారాన్ని నేను ఇన్ని ఏళ్ళ కూడా ఎంతో కృషిగా చేసి నేను వాళ్ళకి మంచి పేరు తెచ్చి పెడతానని సభాముఖంగా తెలుపుతున్నాను. జై వాసవి. ఈ ఆర్యవైశ్య సంఘం 3 సంవత్సరాలు పరిధనము. ఈ 3 సంవత్సరాల కాలంలో నాకు సహాయతకు డెవలప్మెంట్ చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను, శక్తివంతమైనగా తెలియపరుస్తున్నాను. జై వాసవి. ప్రమాణ స్వీకారం శ్రీ ఆర్యవైశ్య చలివేంద్ర సంఘం, సత్తెనపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం, సత్తెనపల్లి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం, ఈ 3 సంఘాల ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సంతోషం. సత్తెనపల్లి పట్టణం అంటేనే ఆర్యవైశ్యుల డామినేషన్లో ఉండేటువంటి ఒక పట్టణం. మరి అటువంటి పట్టణంలో మీరందరూ కూడా కమ్యూనిటీలో సేవ చేయడానికి ఎన్నిక కాబడినందుకు మీ అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ఆర్యవైశ్యులు అంటేనే మరి వాళ్ళు కష్టపడి సంపాదించి సమాజ సేవకు కష్టపడి సంపాదించిన దాంట్లో సమాజ సేవకు ముందుండి ప్రతి సమాజ సేవ కూడా మరి చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి కమ్యూనిటీ ఆర్యవైశ్యులు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆర్యవైశ్య సంఘం పేరిట అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మాట. నాకు ఈ ఆర్యవైశ్య సంఘాలతోటి ఎప్పటి నుంచో అనుబంధం ఎక్కువ. ఎందుకంటే పెద్దలు పడుచూరి వెంకటేశ్వర్లు గారు ఉమ్మడి రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా చేసినారు, అమరావతి సత్రానికి అధ్యక్షుడిగా చేసినారు. అట్లా చాలామంది, కోటేశ్వరరావు చనిపోయాడు, శ్రీశైలం సత్రం కోటేశ్వరరావు కానీ అట్లా అనేక మంది నాకు బాగా దగ్గరగా బాగా సన్నిహితులుగా ఉన్నటువంటి పరిస్థితి. మరి అటువంటిది ఇవాళ నేను ఎలక్షన్ ముందు కూడా ఆర్యవైశ్య సంఘం సమ్మేళనంలో ఆత్మీయ సమావేశంలో ఆ రోజు చెప్పడం జరిగింది. నేను కనుక ఎన్నికైతే సత్తెనపల్లి పట్టణంలో లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఆర్యవైశ్యులకి ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కరించే దానికి మీరెవరైనా నా దగ్గరికి డైరెక్ట్గా రావచ్చు అని చెప్పేసి ఆ రోజు చెప్పాను. ఇవాళ కూడా అదే మాట చెప్తున్నాను. మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎన్నికల్లో ఎప్పుడూ రానంత మెజారిటీ సత్తెనపల్లి టౌన్లో నాకు ఇచ్చారు. సత్తెనపల్లి పట్టణం పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడూ 10,000 మెజారిటీ రాలా. ఈసారి మీరందరూ కూడా కుల మతాలకు అతీతంగా నాకు మంచి మెజారిటీ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇందాక చెప్పారు, రేషన్ కార్డ్స్ విషయం కానీ, పెన్షన్స్ విషయం కానీ, హౌసింగ్ విషయం కానీ, లేకపోతే మీకు వ్యాపార పరంగా ఉన్నటువంటి సమస్యలు కానీ ఏదున్నా కూడా మీరు డైరెక్ట్గా నా దగ్గరకు రావచ్చు. మీ అందరికీ ఆ సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తాను. ఇవాళ మన నాయకుడు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తి. మరి మళ్ళీ మన అమరావతి రాజధానిని మనం నిర్మాణం ఉన్నటువంటి పరిస్థితి. 2019లో మన ఆస్తుల విలువలు ఎంత ఉన్నాయి, 19 నుంచి 24కి ఎంత పడిపోయినాయి, ఇవాళ మళ్ళా మన ఆస్తుల విలువలు ఎంత పెరిగినాయి. వీటన్నిటికీ కారణం అమరావతి రాజధాని రావడం వల్లనే. ఆ అమరావతి రాజధాని ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యం. మంచి మన ప్రాంతం అంతా కూడా ఇక ముందు మన ఫ్యూచర్ జనరేషన్స్కి బాగా కూడా విలువలు పెరిగేటువంటి
మన ఆస్తులకు విలువ పెరుగుతాయి, మన ప్రాంతానికి విలువ పెరుగుతుంది. మరి ఇంత గౌరవం మనం ఇవ్వడానికి కారణం మీరందరూ కూడా ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నిక చేసుకోవటమే ప్రధాన కారణం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ రోజున ప్రమాణం స్వీకారం చేసిన సభ్యులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.